ముందుగా అందరికీ నమస్కారం అండి. నా పేరు ముత్యాల కిరణ్ కుమార్. ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా టాపిక్ విషయానికి వస్తే మహారాష్ట్ర ఎన్నికలు జరిగిపోయినాయి, అవన్నీ అందరికీ తెలుసు. ప్లస్ మనకి మహారాష్ట్ర రిజల్ట్స్ ఈరోజు అనమాట. సో మహారాష్ట్ర రిజల్ట్స్లో బీజేపీ మరియు శివసేన మరియు ఎన్సీపీలో ఒక కూటమిగా ఏర్పడి మహాయుతి కూటమి విజయం దిశగా దూసుకెళ్తుంది. ఈ విజయం దిశగా దూసుకెళ్ళడానికి ఎంతోమంది తెలుగు వ్యక్తులు ఇందులో కారణమయ్యారు. సో దానికి నేను క్లియర్గా నేనేం చెప్తున్నానంటే, మహారాష్ట్ర ఎన్నికల్లో తెలుగు వ్యక్తుల హవా. ముందుగా ఒక వ్యక్తి గురించి చెప్పాలి. కేకే సర్వే. ఈయన పేరు మనకి ఆంధ్రప్రదేశ్ అంతటే కాదు, మనకి దేశమంతటా వ్యాప్తి చెందుతుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే కేవలం 2019లో కేకే సర్వే వాళ్ళు వైఎస్ఆర్సీపీకి 151 పైన వస్తాయి అని చెప్పారు, అలాగే వచ్చినాయి. సో మనకి అదేవిధంగా 2024లో కూటమి అత్యంత భారీ మెజార్టీతో గెలుస్తుంది. ఓన్లీ కేవలం వైఎస్ఆర్సీపీకి 15 సీట్లు మాత్రమే వస్తాయి, జనసేనకు 21కి 21 వచ్చి మనకి 100% స్ట్రైక్ రేట్ వస్తుంది అనేది ఘంటాపదంగా చెప్పిన వ్యక్తి ఎవరన్నారంటే, మన తెలుగు వ్యక్తి ఎవరన్నారంటే కేకే సర్వే. కేకే సర్వే వాళ్ళు మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘంటాపదంగా 225 సీట్లు వస్తాయని ఘంటాపదంగా చెప్పారు. మనకి ఇప్పుడు నేను ప్రజెంట్ వీడియో చేస్తున్న టైమింగ్ వచ్చేసి 3:15 అనమాట. సో ఈ టైంకి 220 సీట్లతో మహాయుతి కూటమి దుందుబికి మూగిస్తుంది. సో ఒక గట్టి మెజార్టీ వస్తుంది, అంటే విజయం దిశగా ఒక కూటమి 225 మార్కు దిశగా వెళ్తుంది అనేది వేచి చూడాలి. సాయంత్రం వరకు పూర్తి రిజల్ట్స్ వస్తాయి, దాని వరకు వేచి చూడాలి. సో పొలిటికల్ అనలిస్ట్గా చెప్తున్నాను, ఏ పొలిటికల్ అనలిస్ట్ కూడా మనకి 100% గెస్ చేయలేరు. ఒక పొలిటికల్ అనలిస్ట్ కోణంలో చెప్తే మనకి కేకే సర్వే వాళ్ళు, కేకే సిఫాలజిస్ట్ వాళ్ళు మనకి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి మండలం తిరిగి, ప్రతి గ్రామంలో తిరిగి, నాకు తెలిసి ఒక శాంపిల్ సేకరించి వాళ్ళు 100% అంటే 100% అంటే మీన్స్ 99% అంటే కరెక్ట్ అయ్యే మెజర్మెంటే ఇచ్చారనేది నా ఫీలింగ్. సో మనకి కొంతమంది ఇప్పుడు మనకి ఇండివిజువల్ జర్నలిస్ట్ ఉందన్నమాట. మనకి 175 మరియు గుండు సుధీ ఛానల్ శ్రీనివాస్ గారు పూర్తిగా బీజేపీకి వ్యతిరేకంగా వీడియోలు చేస్తారు. సో ఆయన కూడా ఏం చెప్పారంటే, మనకి కేవలం 140 లోపే వస్తాయి, సరైన మెజార్టీ కూడా రాదు అని క్లియర్ కట్గా చెప్పారు. సో మనకి ఒక్కొక్క పొలిటికల్ అనలిస్ట్కు ఒక్కొక్క వ్యూ ఉంటుంది అనమాట. ఇప్పుడు తులసి చంద్ గారు కూడా అసలు బీజేపీ రానే రాదు అని చెప్పారు. మనకి ప్రముఖ ప్రఖ్యాత మనకి సిఫాలజిస్టులు అయినటువంటి చాణక్య మీడియా కానీ, ప్లస్ మనకి లోకల్ మరాఠీ గడ్ కానీ, మనకి అలాంటి చాలా మనకి ఎగ్జిట్ పోల్స్ వాళ్ళు కూడా బీజేపీకి మహాయుతి కూటమికి 100% అసలు మనకి 140కి మించి రావు అని క్లియర్ కట్గా చెప్పారు. సో దీన్ని బట్టి లోకల్గా చెప్పేదండి, ఎన్నో ఒక 40 ఇయర్స్ నుంచి సర్వే సిస్టంలో ఉన్నటువంటి దయానంద్ ఎగ్జిట్ పోల్స్ వాళ్ళు కేవలం ఏంటంటే ఒక 145-150 లోపే వస్తాయి అని చెప్పారు. కానీ ఒక కేకే సర్వే గారు మాత్రమే 225 వస్తాయని ఘంటాపదంగా చెప్పారు. సో మన తెలుగువారి సత్తా మనకి ప్రస్తుతం మనకి దేశవ్యాప్తంగా మారుమోగుతుంది అనేదే చెప్పాలి. సో ఆయన ఏంటంటే మనకి హర్యానాలో కొంచెం వెనకబడ్డారు. హర్యానాలో నాకు తెలిసి పూర్తిగా దాని మీద ఒక కాన్సన్ట్రేషన్ చేసి మనకి లోకల్లో తిరగలేదు అనేది నా ఫీలింగ్. దాని నుంచి పాఠవాలు నేర్చుకొని, అది కరెక్ట్గా చెప్పలేదు, దాని నుంచి పాఠవాలు నేర్చుకొని మహారాష్ట్ర ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని, మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికలు ఒకేసారి జరిగినప్పటికీ మహారాష్ట్ర ఎన్నికల మీదే ఫోకస్ పెట్టి గ్రామాన్ని తిరిగి ఫుల్ కరెక్ట్గా మనకి మెజర్మెంట్ చెప్పారనేది నా ఫీలింగ్. ఇంకో తెలుగు వ్యక్తుల హవా ఏంటంటే, మనకి తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి గారు, మరియు తెలంగాణ బీజేపీ నుండి మనకి కిషన్ రెడ్డి గారు మరియు బండి సంజయ్ గారు, ఇలా అనేక మంది మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వెళ్ళారు. దాంట్లో ప్రముఖంగా చెప్పుకునే పేరు మనకి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేసినటువంటి మనకి 5 నియోజకవర్గాల్లో పర్టికులర్గా చేశారు. ప్లస్ మనకి ఏంటంటే మనకి ఇప్పుడు మనకి షోలాపూర్ ఉంది, షోలాపూర్ పక్క గ్రామాలు పక్క నియోజకవర్గాలు కూడా వాళ్ళు వచ్చారు కాబట్టి మనకి వాటిల్లో కూడా ప్రభావితం చూపించారనేది నా ఫీలింగ్. మనకి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేసినటువంటి లాతూర్ కానీ, మనకి నాందేడ్ కానీ, మరియు బెంగళూరు కానీ, మనకి షోలాపూర్ కానీ, ప్లస్ మనకి పూర్ కానీ, అలా చాలా ప్రదేశాల్లో మనకి
పవన్ ప్రభావం చూపించారు. ప్రతి ఒక్కరూ ఆ ప్రదేశంలో ప్రచారం చేసినటువంటి ప్రతి ఒక్కరు ఇప్పుడు లీడ్లో కొనసాగుతున్నారు. మరియు నాకు తెలిసి 100% గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే మనకి లీడ్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. సో అంటే మనకి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ ప్లస్ మనకి కేకే సర్వే గారు కానీ మన ఆంధ్రప్రదేశ్ యొక్క పేరు ప్రఖ్యాతలను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు అనేది మన ఆంధ్రప్రదేశ్ యొక్క మేధావ శక్తిని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు అనేది నేను ఈ వీడియోలో చెప్తున్న ముఖ్య ఉద్దేశం. సో ఎన్నికలు చాలా కరెక్ట్గా నిక్కచ్చిగా జరిగాయి. ఈ మహారాష్ట్ర ఎన్నికలు అంటే దేశంలోనే రెండో అతిపెద్ద రాష్ట్రమైనటువంటి మహారాష్ట్ర ఎన్నికలు దేశ ఎన్నికల మీద మరియు ఫ్యూచర్ ఎన్నికల మీద కూడా చాలా ప్రభావితం చేస్తాయి. సో సాయంత్రం ఒకటికి మనకి పూర్తిగా ఎన్నికల రిజల్ట్స్ వస్తాయి. సో అంటే ఇందులో తెలుగు వాళ్ళ సత్తా గురించి చెప్పడానికే ఈ వీడియో చేశాను. అంటే మీరేమనుకుంటున్నారు అనేది ప్లీజ్ కామెంట్ రూపంలో తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.